నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. హరిహర వీరమల్లు సినిమా అనేది ఈ నెల మనకి 24వ తారీఖున రిలీజ్ అవబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హరిహర వీరమల్లు సినిమా ఈ నెల జూలై 24వ తారీఖున రిలీజ్ అవబోతుంది కాబట్టి మరి ఈ సినిమాకు సంబంధించిన మూవీ అప్డేట్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ సినిమా లెంత్ ఎంత ఉంది ఏంటి అనే వాటి గురించి అయితే కొంచెం మాకు చెప్పండి సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే మొన్నే మాట్లాడుకున్నాం. వారణాసిలో ఒకటి, తిరుపతిలో ఒకటి అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాక్ బయటకు వచ్చింది ఏంటంటే రన్ టైము 2 గంటల 40 నిమిషాలు రన్ టైము. ఈ సినిమా రన్ టైం ఉంది. ఇంకా సెన్సార్ అవ్వాల. సెన్సార్కి వెళ్ళేదే అంత ఉంది. మళ్ళీ వాళ్ళు కట్ చేయమని చెప్పారు ఇంకో సపోజ్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే 2 గంటల 40 నిమిషాలు 42 నిమిషాలు అనేది టాకు. అంటే లెంత్ ఉన్న మూవీనే కట్ చేశారా సార్, లేదంటే కరెక్ట్ అంతే ఉంది? వీళ్ళు అనుకునేది అంతే పంపించారట. అంటే ఇప్పుడు అంతా మూడు గంటల సినిమాలు వస్తున్నాయి. 3 లెంగ్త్ ఎక్కువైపోయింది. ఈ మధ్య రివ్యూలోనే వస్తున్నాయి లెంగ్త్ ఎక్కువైంది, ఇంకా తగ్గిస్తే బాగుండేది. కుబేర సినిమా కానీ కన్నప్ప సినిమా కానీ 3 గంటల లెంగ్త్ ఎక్కువ ఉన్నాయి, 3 గంటల పైగా ఉన్నాయి. అప్పుడు అలాంటిది వీళ్ళు తక్కువ ఇస్తే తక్కువ అంటున్నారు, ఎక్కువ ఇస్తే ఎక్కువ అంటారు. అంటే కంటెంట్ ఎంత కంటెంట్ ఇవ్వాలి అంత కంటెంట్ ఇస్తే పర్లా. కంటెంట్ లేకుండా ఇప్పుడు వీళ్ళు ఊరికి రన్ టైం ఇచ్చినా వేస్టే కదా. వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. సార్, మీరు అన్నది నిజమే. సాధారణంగా అయితే చిన్న సినిమాలు మనం చూసుకున్నట్లయితే నార్మల్ స్టోరీస్ ఉన్న మూవీస్ అయితే 3 అవర్స్ ఎబో ఉంటున్నాయి. ఇంకా అందులోనే మనకి కొంచెం భక్తికి సంబంధించిన సినిమాలు అయితే మాత్రానికి ఖచ్చితంగా 3 అవర్స్ ఉంటున్నాయి సార్. బట్ ఇదేంటంటే సార్ కొంచెం హిస్టారికల్ మూవీ కదా సార్. మరి ఈ సినిమా మీరు 2 గంటల 45 నిమిషాలు ఉంది అంటున్నారు కాబట్టి మరి ఇంత ఉండడం ఎంతవరకు బాగుంటుంది అంటారు? అదే ఇది సబ్జెక్ట్ పరంగా పెద్ద సబ్జెక్టు. కొంతమంది ఏమంటారంటే ఈ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించేది తక్కువ, చాలా కాలం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది, ఇంకెక్కువ ఊహించుకుంటారు. ఒకసారి ఎక్కువ ఊహించుకోవడం కూడా ప్రమాదకరం. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు, ఎక్కువ ఊహించుకుంటారు, ఎక్కువసేపు ఉంటారు, సినిమా అంతా ఆయనే కనిపిస్తారు. ఒకవేళ ఏమన్నా కొద్ది తక్కువ సినిమా నిడివి తక్కువ ఉంటాం, సినిమాలో ఆయనకి తక్కువ కనిపించారనుకో ఆయన రేపు మళ్ళీ బుర్ర చాలుతారు. ఇదిగో ఆయన బిజీగా ఉండి ఏదో గతంలో తీసిన సన్నివేశాలను తీసుకొచ్చి మన మీద వదిలేరని ముద్రేస్తారు. సినిమా కంటెంట్ బాగుందా లేదా అంతవరకు చూడాలి మనం. పవర్ స్టార్ ఎంత కనిపించినా ఏం కనిపించినా ఆయన ఉన్న సినిమానే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఖుషిగానే ఉన్నారు. ఫ్యాన్స్కి ఎటువంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళకి ట్యాగ్ లైన్ పెట్టారు, స్పిరిట్ వర్సెస్ వార్డ్ అని చెప్పి వాళ్ళు పెట్టారు. హరిహర వీరమల్లు అన్నారు. అంటే పెద్దలను దోచుకుని పేదలకు పెట్టే పాత్ర అని చెప్పి అన్నారు. కోహినూర్ రోజుతో ముడిపెట్టారు. కొంతమంది ఏమన్నా దీంట్లో భక్తికి సంబంధించిన కథ సనాతన ధర్మం చెప్పారు కాబట్టి హరిహర అంటే విష్ణుమూర్తి శివుడు, వాళ్ళకి సంబంధించిన హరిహర వీరమల్లు ఆ రెండింటి ముడిపెట్టారు కాబట్టి దీన్ని ఆ కోణంలో చెప్పారని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా క్రిస్పీగా చెప్పడం అనేది చాలా మంచిది. ఎందుకంటే జనాలు కూడా లెంగ్త్ ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ లెంగ్త్ ఎక్కువ ఉన్న సినిమాలు ఏవి హిట్ అవ్వట్లా, చాలా కష్టంగా హిట్ అవుతున్నాయి. కట్ చేస్తే బాగుండేది అని చెప్పి మాటలు వస్తున్నాయి. వాళ్ళు ముందే ఎందుకన్నా మంచిదని చెప్పేసి వాళ్ళు అనుకున్నది తీసేసి ఉండొచ్చు. మేబీ దాన్ని ఉద్దేశించి ఇలా చేసి ఉండొచ్చు అంటారా సార్? ఏదైనా సెన్సార్ ముందుకు వెళ్తే కానీ, సెన్సార్ టాక్ వస్తే కానీ మనం క్లారిటీగా చెప్పలేము. అంటే సార్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కనిపిస్తారు ఏంటి అన్న విషయాన్ని మనం పక్కన పెడితే, బట్ ఇది కొంచెం హిస్టారికల్ మూవీ కాబట్టి మొత్తం స్టోరీ అంతా ఈ 2 అవర్స్లో చూపించే ఛాన్స్ ఉందంటారా సార్? జనరల్గా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు దాదాపు అంతే నిడివి ఉంటా సినిమాలే. 2 గంటల 40 నిమిషాలు 2 గంటల అంతే వాళ్ళు జనరల్గా చెప్పేది అంతే. బట్ సెన్సార్కి వెళ్తే ఇంకొంచెం కట్ అయ్యే ఛాన్సెస్. సెన్సార్ కంటే అట్లాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ డైలాగులు కానీ ఏమైనా ఉంటే చెప్తారేమో కానీ ఆ పరంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. వాళ్ళు క్లీన్ సర్టిఫికేట్తోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆయన ఇలాంటి సినిమాలే చేస్తారు, పవర్ స్టార్ కాబట్టి, ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి వివాదాస్పద అంశాలు కూడా నాకు తెలిసి సినిమాలు ఉండవు. ఈ మధ్యన అసలు ఆయన చాలా కామ్గా ఆయన స్పిరిచువల్ దీంట్లోనే ఉంటున్నారు కాబట్టి సినిమా మీద వేలు పెట్టి చూపించే అంత పరిస్థితులు అయితే ఉండవని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రన్ టైం 2 గంటల 40 నిమిషాలు అంటే మళ్ళీ ఆ ఇంటర్వెల్ టైము అది 10 నిమిషాలు పోతుంది కదా, అక్కడ దగ్గరగా మరి 10 నిమిషాలు తేడా కాబట్టి కరెక్ట్ టైంలోనే ఉంది అది. కొన్ని సినిమాలు అయితే 2 గంటల 2:30 నిమిషాలే ఉంటాయి, కొన్ని 2 గంటల 20 నిమిషాలే ఉంటున్నాయి. కాబట్టి అక్కడ చూసుకుని బెటరే కదా. మరీ 3 గంటలు పెట్టేసేసి ఆ ల్యాగ్ అనే ఫీలింగ్ వచ్చి ఇక్కడ కట్ చేస్తే బాగుంటుంది, అక్కడ కట్ చేస్తే బాగుంటుందని రిలీజ్ అయిన తర్వాత కట్ చేస్తే పెద్ద మైనస్. ఇవన్నీ అవసరమా? ఒకవేళ బాగుందనుకో, అదనంగా కలిపారు అనుకో, సినిమా సూపర్ హిట్ అయితే ఇంకా అది బెటర్ కదా. ఇంకా మనకి సెకండ్ హాఫ్లో కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. అవునవును. కాబట్టి అది వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అంటే సార్ ఇప్పుడు ఎలా అంటున్నారంటే లైక్ సినిమా ఎక్కువ లెంత్ ఉండడం కన్నా తక్కువలోనే మనకి ఎంతలో కావాలో అంతలో చూపించడం బెటర్ అనేసి అంటారు. అంతే. ఇప్పుడు సెన్సార్ టాక్ వస్తుంది రేపు, బస్సు సెన్సార్కి రేపో ఎల్లుండో వెళ్తుంది.
రిలీజ్ 24 తారీఖే కాబట్టి ఈలోపు సెన్సార్ నుంచి వచ్చే టాక్ని బట్టి సెన్సార్ సభ్యులు చూసిన వాళ్ళు బయటకు వచ్చి సెన్సార్ టాక్ని బయటకు లీక్ అవుతూ ఉంటుంది. సినిమాకి సంబంధించిన లీకులు బయటకు ఎట్టాకు వస్తాయి కాబట్టి సెన్సార్ లీకులు కూడా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే వీటి మీద కాదు. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పైరసీ వాటిలో నెట్లో బయట రాకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే సినిమా నిర్మాత సేఫ్గా ఉంటాడు. లేకపోతే ఇలాంటి ఇంత రిస్క్ చేసిన నిర్మాత ఆయన హ్యాపీగా ఉండాలి, ఆయన హ్యాపీగా ఉంచాలి. కాబట్టి పైరసీ మీద మాత్రం ఫోకస్ పెట్టి ఫ్యాన్స్ ఈ విషయంలో వాళ్ళ హీరోని వాళ్ళు ఫోకస్ పెట్టి కాపాడుకోవాలి. కాబట్టి దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. నిడివి ఎంత ఉందా, నిడివి అంత ఉంది, ఇది కాదు కావాల్సింది. కాబట్టి పైరసీకి సంబంధించింది అది అడ్డుకుంటే సినిమా చాలా వరకు రత్నం గారు సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ మంచిగా ఉంది. ఆయన నిర్మాత కూడా రిస్క్లోంచి బయటపడాలి. కాబట్టి ఒక పెద్ద నిర్మాత, ఒక మంచి నిర్మాత మనం బయటపడాలని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో మొత్తానికి అయితే ఎరహర వీరమల్లు సినిమా అనేది బిజినెస్ పరంగా ఎలా ఉందంటారు సార్? లైక్ ఓటీటీ రైట్స్కి దేనికి వెళ్ళిపోతుంది అంటారు సార్? అదే ఓటీటీ రైట్స్ పరంగా మంచిగా ఉంది. అది ఒకటి సరిపోదు. ఎందుకంటే 5-6 భాషల్లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇక బయ్యర్స్ పరంగా ఆ స్పందన బాగుండి బయ్యర్స్కి అవుట్లెట్కి ఇచ్చేసుకుంటే ముందు నిర్మాత సేఫ్ అవుతాడు. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి సినిమా బద్ద హిట్ అయిపోద్దేమో, ఇంకెక్కువ వస్తాయేమో అనుకుని వీళ్ళు బయ్యర్స్ కాకుండా డైరెక్ట్ ఓన్గా రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు రిస్క్ చేయకూడదు. నిర్మాత అనే వ్యక్తి రిస్క్ చేయకూడదు. మనం పెట్టాం ఇంత డబ్బులు, నెక్స్ట్ ఇంకో పార్ట్లో చూసుకుందాం అనుకుని ఇచ్చేయడం బెటర్. ఎప్పుడైనా ఈయన రత్నం గారు కూడా అదే చేస్తారనుకుంటున్నాను నేను. దానికి ఎక్కువ కోట్ చేస్తున్నారు అనేది టాక్ అయితే ఉంది. రీజనబుల్గా మరి ఆయన వడ్డీలు తడిచి మోపుడు అవుతూ ఉంటాయి. పైగా పవర్ స్టార్ కూడా పెద్ద మనసుతో ఆయన తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశారు. ముందు నిర్మాతను బయటపడేద్దామనే ఉద్దేశంలో ఆయన ఉన్నారనేది మనకు వినిపిస్తున్నమాట. కాబట్టి ఫ్యాన్స్ కూడా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ కోసం వాళ్ళు కూడా కష్టపడాలి. ఎందుకంటే ఒక హీరోకి వినోదంగా నిలిచేది పవర్ స్టార్కి ఫ్యాన్స్ బలం ఎక్కువ ఉంది ఆయనకి. వేరే హీరోలతో పోల్చుకుంటే వీళ్ళు కరుడు కట్టిన ఫ్యాన్స్ వీళ్ళు. కాబట్టి వీళ్ళే నాకు తెలిసి వినోదంగా నిలుస్తారు. ఈ పైరసీ వచ్చినా లేదా ఇంకోటి వచ్చినా కానీ ఇతర ఫ్యాన్స్ని మనం కించపరచడం కాదు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఉన్న ఫ్యాన్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ వీరాభిమానం ఉంటుంది. స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటారు. అది ఓకే సార్, హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.